నమస్కారం ఫ్రెండ్స్, మంచి మార్గం ఛానల్ కష్టజీవులకు ఎప్పుడు అండగా ఉంటుంది. కష్టపడి పోగేసిన డబ్బు ఊహాజనితమైన అసెట్స్లో ఊహకు అందని ఇన్వెస్ట్మెంట్స్లో పోనీయకుండా మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళను గైడ్ చేసే పనిలో నిమగ్నమై ఉంది. గత 2 ఏళ్లుగా మన ఛానల్ చేస్తున్న ప్రయత్నం మస్కగా అయినా పర్వాలేదు, కొద్ది క్లారిటీ వస్తుంది, ప్రజల్లో చైతన్యం కలుగుతుంది. ఈ చైతన్యం తమ బాగు కోసమే అని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఒక ఛానల్ని రియల్ ఎస్టేట్కి డెడికేట్ చేసి దాన్ని ఆన్ గ్రౌండ్ ప్రూవ్ చేసి దాన్ని నడిపియడం తలకు మించిన భారం. అయినా నా వంతు మానవ ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను. ఇవాళ అసలు 2 ఏళ్ల తర్వాత నేను రెంటల్ మార్కెట్స్ని స్టడీ చేస్తూ ఉన్నాను. ప్రాక్టికలీ మనం 2 ఇయర్స్ అసెట్ యొక్క ప్రైస్ని, లోన్స్ యొక్క ఫీజిబిలిటీని, ఏరియా యొక్క గ్రోత్ని, ఈ హైరైజెస్ యొక్క అరాచకాలను మనం ఎండగట్టి చాలామంది ముందర పెట్టి వేలాది మందిని ఈ హైరైజెస్ వైపు పోకుండా ఆపగలిగాము, ఆపుతూనే ఉంటాం. మనము చేసిన ప్రయత్నం యొక్క ఫలాలు ప్రజలకు మెల్లిగా అర్థమవుతుంది. కోట్ల కొద్దీ డబ్బును లోన్గా మార్చి దానికి ఒక సాఫ్ట్ కుషనింగ్ ఇచ్చి మీరు మెల్లిగా ఈ లోన్స్ కట్టొచ్చు అని ప్రజలను 300% ఎక్కువ రేటుకు గత 6-7 ఏళ్లుగా అమాయక హైదరాబాద్ ప్రజలకు శుతిమెత్తని రీతిలో ఈఎంఐ రూపంలో 300% ఓవర్ ప్రైజ్డ్ ప్రాపర్టీస్ని వేలాది మందికి అంటించడం జరిగింది. ఇది భరించలేక మన ఛానల్ హైరైజ్లని టార్గెట్ చేసుకొని సుమారు ఇప్పుడు 1000-100 వీడియోలు వేసి ఒక చరిత్రనే సృష్టించినట్టు అయింది. కేవలం హైరైజ్ల మీదనే మేజర్ వీడియోస్ ఉన్నాయి నావి. ఎందుకంటే హై రైజ్ కాన్సెప్ట్ సక్సెస్ అయింది అంటే ఒక 20-30 ఏళ్ల వరకు వేలాది లక్షలాది మంది జీవితాలు బ్యాంక్ ఈఎంఐలకు అంకితం కాకుండా చూడటమే నా మెయిన్ ఎయిమ్. నేను వందలాది కోణాలను స్పష్టంగా ఈ హైరైజ్లపై చూపించాను, మీకు అనుభవం కలిగించాను. అసలు హైరైజెస్ వాళ్ళ చాలా లక్కీ. నేను ఆన్ గ్రౌండ్ పోయి లేదా సైట్ విజిట్ చేసి నేను వీడియో చేశానంటే జన్మలో ఎవడు హైరైజ్ వైపు తిరిగి చూడాడు. కానీ వాడు లక్కీ. నేను ఆన్ గ్రౌండ్ ఎక్కడా పోలేదు, సైట్ విజిట్ చేయలేదు. కేవలం
దాంట్లో ఉన్న ఫ్లాస్ని టెక్నికల్గా ఆబ్జెక్ట్ చేస్తే ఇవాళ హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో హై రైజెస్ కొనాలి అంటే జంకుతున్నారు అంటే చాలామంది మన వీడియోస్ చూసి నిజాలు ఏదైనా ఉన్నాయా అని గమనించి అవాయిడ్ చేశారు. ఆ నోట ఈ నోట మాట పెరిగి ఈ 3.5 లక్షల గంటలు ఓన్లీ మెంబర్స్ చూశారు, ఓన్లీ సబ్స్క్రైబర్స్ చూశారని కాదు. 3.5 లక్షల గంటలు అంటే ఎంతోమంది పొలిటీషియన్స్, ఎమ్మెల్యేలు, పెద్ద పెద్ద బిల్డర్లు, మన ఛానల్ 9% వీడియోస్ యుఎస్ఓలే చూస్తారు. యుఎస్లో మన ఛానల్ వీడియోస్ 9% యుఎస్ఏ వాళ్ళు చూస్తారు, అంటే సుమారు 10%. దట్స్ అ బిగ్ అచీవ్మెంట్. ఎందుకంటే ఎన్ఆర్ఐ కమ్యూనిటీలో కూడా ఈ హైరైజెస్పై విషబీజాలు వేసింది మన ఛానలే. వేలాది ఛానల్తో పోటీ పడి ఒక అన్బయాస్డ్ అండ్ మోస్ట్ అన్పాపులర్ వేలో వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేయడము, అంటే ట్రెడిషనల్ మోడ్లో కాకుండా నాన్ ట్రెడిషనల్గా ఈ హైరైజెస్పై ధ్వజమెత్తి దాన్ని లాజికలీ ఎందుకు ఇన్వెస్ట్ చేయొద్దు అని ప్రూవ్ చేయడం, తలకు మించిన భారం అగెనెస్ట్ ద టైడ్ పోయి మన ఛానల్ దుమ్ము లేపింది. అసలు హైరైజెస్పై అనుమానం కలిగించిన ఏకైక ఛానల్ మంచి మార్గం ఛానల్. అయితే గత 2 ఏళ్లుగా మనం హైరైజెస్పై పోరాటం చేస్తాము. ఇప్పుడు హైరైజెస్ కొనేవాళ్ళు చాలా తక్కువైపోయినారు. పెద్ద బిల్డర్స్ కూడా పర్ మంత్ సేల్స్ 10 ఫ్లాట్లు దాటలేవు. దట్స్ ఎ గుడ్ న్యూస్. ఎందుకంటే అవేర్నెస్ పెరుగుతుంది. మనం టార్గెట్ చేసుకున్నది అదే, అవేర్నెస్ పెరగాలి. మన ఛానల్ గ్రోత్ కావాలని కాదు, అవేర్నెస్ పెరిగితే వేలాది మంది యొక్క యాటిట్యూడ్ చేంజ్ అయితే హైరైజెస్ కట్టడం ఆటోమేటిక్ క్లోజ్ అవుతుంది. చాలామందికి ఇండిపెండెంట్ హౌసెస్ దొరుకుతాయి, ప్లాట్స్ తీసుకుంటారు, మంచి ఇల్లు కట్టుకుంటారు. మేస్త్రీలకు పని దొరుకుతుంది, కాంట్రాక్టర్లకు పని దొరుకుతుంది, వర్కర్స్కి పని దొరుకుతుంది. ఆర్గానిక్ గ్రోత్ ఈ ఇండస్ట్రీలో స్టార్ట్ అవుతుంది. లోకల్ లేబర్కి పని దొరుకుతుంది. సో స్టేట్ ఆటోమేటిక్గా గాడిలోకి పడుతుంది. అంటే ఒక్క చర్య వల్ల కొంతమంది లాభానికి బానిస కాకుండా మనం అవలంబిస్తున్న తీరు కరెక్ట్ ఉంది అని 2 ఏళ్ల తర్వాత ఈజీగా ఆన్ గ్రౌండ్ ప్రూవ్ అవుతుంది. అయితే అసలు ఈ వెస్ట్ హైదరాబాద్ చేసిన అరాచకం నేను ఇప్పుడు డిఫరెంట్ యాంగిల్లో ఫాలో అవుతున్నా. నేను చెప్పింది మీరు గమనించండి. మీకు కొన్నేళ్లకు అసలు ఇప్పుడు చెప్తున్న విషయం కరెక్టా కాదా అనేది మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే నేను స్టెప్ బై స్టెప్ దాన్ని క్లియర్ చేసుకుంటూ వస్తా ఒక ఇష్యూని. నేను ఏది అంత తొందరగా వదిలిపెట్టాను. హైరైజెస్ గురించి చాలామందికి అర్థమైపోయింది. తెలుగు అర్థం కాని వాడు మాత్రమే దీనికి బలైపోతున్నాడు. దాన్ని నేనేం చేయలేదు. ఎందుకంటే మోస్ట్లీ నార్త్ ఇండియన్స్ వచ్చి ఆ డ్రోన్ వ్యూస్ తీసుకొని, ఆ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉంటాయి, మొగుడు పెండ్లాం వచ్చింటారు ఇక్కడ, వాడేవాడో తీసుకొని ఉంటాడు. నాకు ఈ ఏరియా చాలా యాప్ట్గా అనిపించింది. ఫ్యామిలీకి చాలా అన్ని దగ్గరగా ఉన్నాయి. అన్నీ ఏం దగ్గర ఉన్నాయి వానికే తెలియదు. ఆఫీస్ తప్ప ఏం దగ్గర ఉండదు. అది కూడా వాడు అర్ధగంట ట్రావెల్ చేస్తే కానీ, ట్రాఫిక్లో ఇరుక్కుంటా కానీ చేరుకోడు. అంటే ఇదే బెస్ట్ లైఫ్ అనుకుంటున్నాడు వాడు ఎదవ. వాళ్ళని ఏం చేయలేం, వాళ్ళని విడిచిపెడదాం. ఎందుకంటే వాళ్ళు వచ్చిపోయేటోళ్ళు, వాళ్ళు నేటివ్స్ కాదు కాబట్టి, మన టార్గెట్ వాళ్ళు కాదు కాబట్టి, వాళ్ళు కొన్న ఈ ఇండస్ట్రీకి ఫరక్ పడదు కాబట్టి నాకు హిందీలో వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం పెద్ద ఇంట్రెస్ట్ లేదు. బలైపోయినా పర్వాలేదు. కొన్ని ఫ్లాట్లు అమ్ముడుపోతాయి వీళ్ళకు, నీళ్ళు కాకుండా కొన్ని 5, 10 అమ్ముడుపోతాయి. దాంతో అట్లీస్ట్ వాళ్ళు రిజిస్టర్ రింగ్ అవుతుంటుంది అన్నట్టు.
బ్యాంకు వాళ్ళకు కూడా కొద్దిగా ఏదో లోన్స్ ఇచ్చినట్టు ఫీలింగ్ ఉంటుంది. కానీ అయితే ఈ వెస్ట్ హైదరాబాద్ నేను ఆన్ గ్రౌండ్ తిరుగుతుంటే గల్లీ గల్లీ తిరుగుతుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పుడు కుక్కట్పల్లి ఏరియా, దిల్సుఖ్ నగర్ ఏరియా, ఇవి రెండు తీసుకున్నాం. ఈ వెస్ట్ హైదరాబాద్ కుక్కట్పల్లిని ఏం చేసింది, దిల్సుఖ్ నగర్ని ఏం చేసింది, ఎవరు డిస్కస్ చేస్తుండారు. ఇది కొన్నేళ్ల తర్వాత మీకు తెలిసిపోతుంది. అరే ఈ ఛానల్లో కరెక్ట్ చెప్పిండు. ఈ వెస్ట్ హైదరాబాద్ తయారు చేసిన రెండు బ్యూటిఫుల్ ఐలాండ్స్, ఒకటి కుక్కట్పల్లి, ఇంకోటి దిల్సుఖ్ నగర్. ఇవి రెండు ఆంధ్ర డామినేటెడ్ ఏరియాస్. మా దగ్గర ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎల్బీ నగర్ సైడ్, వనస్థలిపురం, ఇది దిల్సుఖ్ నగర్, ఇక్కడంతా విజయవాడ హైవే కనుక ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉంటారు. మరి కుక్కట్పల్లి అక్కడ కూడా ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఈ రెండు ఐలాండ్స్ ఉన్నాయి. అయితే ఈ రెండు ఐలాండ్స్ హైదరాబాద్లో డిఫరెంట్గా గ్రో అయినాయి. ఇది చాలా ఇంట్రెస్టింగ్. వెస్ట్ హైదరాబాదు పోతూ చనిపోతూ రెండు ఐలాండ్స్ క్రియేట్ చేసింది. ఒకటి కుక్కట్పల్లి, ఒకటి దిల్సుఖ్ నగర్. ఆంధ్ర డామినేటెడ్ ఏరియాస్ గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ దిల్సుఖ్ నగర్ ఓల్డ్ సిటీకి ఆనుకొని ఉంది. కుక్కట్పల్లి ఓల్డ్ సిటీకి ఆనుకొని లేదు. ఇది వెస్ట్ హైదరాబాద్కి ఆనుకొని ఉంది. ఆనుకొని అంటే జస్ట్ ఇక వెస్ట్ హైదరాబాద్ అనుకోండి. ఇక ఓవర్ పాపులేటెడ్ వెస్ట్ హైదరాబాద్ కన్జ్యూమ్డ్ బై మిడిల్ క్లాస్ పీపుల్ ఈజ్ కుక్కట్పల్లి. కుక్కట్పల్లి డెఫినేషన్ ఇది. దిల్సుఖ్ నగర్ చాలా డిఫరెంట్. ఇది కూడా థిక్లీ పాపులేటెడ్, బట్ కాంబినేషన్ ఇస్ డిఫరెంట్. కుక్కట్పల్లి నేటివ్ ఆంధ్ర పీపుల్ లివింగ్ స్టైల్ డిఫరెంట్. దిల్సుఖ్ నగర్ ఆంధ్ర పీపుల్ లివింగ్ స్టైల్ డిఫరెంట్. వాళ్ళ ఎయిమ్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి. మనం గమనిస్తే నేను ఆన్ గ్రౌండ్ దిల్సుఖ్ నగర్ ఇలాంటి ఏరియాలో తిరుగుతుంటే డబుల్ బెడ్రూమ్ రెంట్ ఆశ్చర్యకరంగా ఉన్నాయి. మూసీ దగ్గర పోతుంటే ఉప్పల్ టు రామంతపూర్ బ్యాక్ సైడ్, అంటే మన దిల్సుఖ్ నగర్ సైడ్, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంది. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ రెంట్స్ అంటే సత్యానగరు, ఈ చైతన్యపురి బ్యాక్ సైడ్, ఈ కొత్తపేట్ అటు దిక్కు, ఇక్కడంతా సరూర్ నగర్ డబుల్ బెడ్రూమ్ 6,500 నుంచి స్టార్ట్ అయ్యి 9,000కి ఎండ్ అవుతుంది. 6,500కి స్టార్ట్ అయ్యి 9,000కి ఎండ్ అయిపోతుంది. మెయిన్ రోడ్ దగ్గర కొత్త కన్స్ట్రక్షన్, డబుల్ బెడ్రూమ్, పెద్ద పోర్షన్స్ విత్ 2 టాయిలెట్ బాత్రూమ్ రెండు ఉంటాయి. మ్యాక్సిమం 12,000కి ఎండ్ అయిపోతుంది. విచ్ ఈస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ప్లేసెస్ లైక్ రాక్ టౌన్, అంటే ఎల్బీ నగర్ రాక్ టౌన్. ఇది కొద్ది పాష్ ఏరియాస్ లాంటి గ్రీన్ హిల్స్ కాలనీ. అంటే దీనికి విపరీతంగా దిల్సుఖ్ నగర్లో అంటే ఈ ఎల్బీ నగర్ పాష్ ఏరియాస్ కన్నా తక్కువ రెంట్స్ ఉన్నాయి. హెవీ పాపులేషన్, హెవీ బిల్డింగ్ డెన్సిటీ ఉన్న ఏరియాస్లో మూసీకి దగ్గర పోతుంటే రెంట్స్ పడిపోతున్నాయి. దిల్సుఖ్ నగర్కి దగ్గర వస్తుంటే హార్డ్లీ ఒక 10-20% ఎక్కువ ఉన్నాయి. అంటే చైతన్యపురి బ్యాక్ సైడ్ పోతే, మారుతి నగర్ బ్యాక్ సైడ్ పోతే 6,500 to 9,000 ఎండ్ అవుతున్నాయి.
విత్ 2 బాత్లెట్స్, డబుల్ బెడ్రూమ్ విత్ 2 బాత్లెట్స్. దిల్సుఖ్ నగర్ వైపు వస్తే 12,000. మెయిన్ రోడ్కి ఇంకా చైతన్యపురి అంటే 10,000, 12,000, 11,000, 9,000, 8,000, 8,000 to 12,000. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి. దిల్సుఖ్ నగర్ ఏరియాలో ఒక డబుల్ బెడ్రూమ్ 110 yards హౌస్ కాస్ట్ 1.8 crores to 2.5 crores. 1.8 to 2.5 ఇది రేట్స్. 1.8 మినిమం వేసుకుందాం, 1.5 to 1.8 మినిమం వేసుకుందాం. 1.5 crore ప్రాపర్టీకి రెంట్ 10,000. ఇండిపెండెంట్ హౌస్ 1.5 crores మినిమం. అది మినిమంకి రెంట్ 10,000. కొత్త ప్రాపర్టీ ఉంటే 12,000. కొత్త ప్రాపర్టీ అంత కొత్తగా ఉంటే 12,000 మ్యాక్సిమం. 1.5 to 2 crore ప్రాపర్టీ, దానికి రెంట్ 12,000. ఎన్నెన్ని మాటలు, ఎన్నెన్ని కూతలు. ఎందుకు ఇవ్వాలి? పాత బిల్డింగ్ అయినా అది అమ్మితే 1.5 2 crores వస్తుంది కదా. అది 8,000, 10,000, 12,000. పాత బిల్డింగ్ అయితే 8, 10, 10 లోపలనే 9,000, 8,500 ఇట్లా ఉంది. కొత్తది అయితే 12,000, 11, 12 నెగోషియబుల్ ఉంటుంది. అంత ఘోరమైన పరిస్థితి ఉంది. నాకే ఆశ్చర్యమైంది. నేను అట్లీస్ట్ దిల్సుఖ్ నగర్ ఏరియాలో 16,000, 14,000 ఉంటుందని అనుకున్నా. ఆశ్చర్యకరంగా 8,500, 9,500, 10,000 దాటలేదు. కొత్త బిల్డింగ్ ఉంటే 12,000, 11,000, 10,500. 2 బాత్లెట్స్ ఉండి, డబుల్ బెడ్రూమ్ ఉండి, హాల్ ఉండి. ఇది పరిస్థితి. ఇండిపెండెంట్ జోక్ కాదు ఇది. ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఎనీ పర్పస్. కమర్షియల్ ఏరియా కదా. అంత డేంజరస్ ఉంది సిచ్యువేషన్. రియల్ ఎస్టేట్ భూమి అవుతుంది. ఆదిబట్ల ఇంచు గజం భూమి దొరకదు. ఫ్యూచర్ సిటీలో 25,000 గజం. మళ్ళీ చైతన్యపురి ఏం పాపం చేసుకుంది, దిల్సుఖ్ నగర్ ఏం పాపం చేసుకుంది. ఆల్రెడీ డెవలప్డ్ కదా, వెల్ కనెక్టెడ్ కదా, మెట్రోతోని. బస్ డిపో ఉంది కదా, శంషాబాద్ కనెక్టివిటీ ఉంది కదా, సికింద్రాబాద్ కనెక్టివిటీ ఉంది కదా. టూ రూట్స్లో సికింద్రాబాద్ కనెక్టివిటీ ఉంది దిల్సుఖ్ నగర్కి. ఓల్డ్ సిటీ దగ్గర కదా, హ్యాబిట్స్ దగ్గర కదా, ఫ్యూచర్ సిటీ దగ్గర కదా. ఆదిబట్ల అర్ధగంటలో వెళ్ళిపోతాం కదా. అంటే ఆదిబట్ల కన్నా దిగజారిందా దిల్సుఖ్ నగర్? సరూనగర్లో ఇంకా ఘోరం ఉన్నాయి రెంట్లు. సరే, ఇక్కడ మనం ఇక్కడ దిల్సుఖ్ నగర్ని త్యాగం చేద్దాం, కుక్కట్పల్లి వెళ్ళిపోదాం. డిఫరెన్స్ బిట్వీన్ దిల్సుఖ్ నగర్ అండ్ కుక్కట్పల్లి ఈజ్ సింపుల్. కుక్కట్పల్లి ఈజ్ పార్షియలీ పార్ట్ ఆఫ్ వెస్ట్ హైదరాబాద్. వెస్ట్ హైదరాబాద్ హైప్ని ఎవరు తట్టుకోలేరు, వాడు కుక్కట్పల్లిలో ఉంటారు. సింపుల్ ఫార్ములా. థిక్లీ పాపులేటెడ్, డెన్స్లీ పాపులేటెడ్, బిల్డింగ్ డెన్సిటీ కూడా విపరీతంగా ఉంటుంది. వాన పడ్డప్పుడు ఫ్లడింగ్ అయ్యే ఏరియా ఈ కుక్కట్పల్లి ఏరియా. ఫ్లడ్స్ ఖాయం, సెలార్లు మునిగిపోతాయి. సమ్మర్లో ట్యాంకర్లు కంపల్సరీ. కానీ ఈ ఏరియాలో రెంట్స్ ఎక్కువ తక్కువ మెయింటైన్ అవుతున్నాయి. వై? ఇక్కడ సాఫ్ట్వేర్ జాబ్స్ కోసం టార్గెట్ చేసుకొని ఆంధ్ర నుంచి వచ్చి ఉండి సాఫ్ట్వేర్ జాబ్స్ ఎత్తుక్కొని కుక్కట్పల్లి నుంచి టు అండ్ ఫ్రో చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు.
దిల్సుఖ్ నగర్ టు హైటెక్ సిటీ పోయే బదులు కుక్కట్పల్లి టు హైటెక్ సిటీ పోయడం చాలా ఈజీ. కాబట్టి కుక్కట్పల్లిలో ఈ రెంట్ స్లాషింగ్ అనేది లేదు. కానీ కుక్కట్పల్లి హ్యాస్ ఇట్స్ ఓన్ డిఫికల్టీస్. లైక్ నేను చెప్పినప్పుడు రెయిన్ వచ్చినప్పుడు సెలార్లు మునిగిపోదాం, ట్యాంకర్ లేకుండా సమ్మర్ గడవడం కష్టం. ఓవర్ డెన్సిటీ, రెంట్కు తగ్గ లైఫ్ స్టైల్ లేకపోవడం. ఒక డబుల్ బెడ్రూమ్కి 20-25,000 పే చేస్తున్నారంటే అక్కడ కిక్కిరిసిపోయిన అన్ని ఫెసిలిటీస్ ఉన్న బేగం బజార్లో ఉన్నట్టు ఉంటుంది పరిస్థితి. లిబరేటెడ్ బేగం బజార్ ఇస్ కుక్కట్పల్లి. ఇది ఒక థియరీ. బేగం బజార్ ఎట్లుంటుందో కిక్కిరిసి పిచ్చి పిచ్చిగా ఆవులు లేకుండా కుక్కట్పల్లిని బేగం బజార్తో పోల్చవచ్చు. అంటే అంత మెస్సి మెస్సి ఉంటుంది, ఎప్పుడు జనాలు తిరుగుతుంటారు. అసలు దిల్సుఖ్ నగర్ తాత అది. ఎక్కడ చూసినా మనవాళ్ళే, ఆంధ్ర వాళ్ళే. ఏం చేస్తుండే ఎవరు ఏం చేస్తుందో తెలియదు. అన్ని టిఫిన్ సెంటర్లు ఆంధ్ర వాళ్ళ అని, ఆంధ్ర స్పెషల్స్ అక్కడ. రెంట్ 20-25 రీజనబుల్. ఎందుకంటే హైటెక్ సిటీకి ఎస్కేప్ రూట్ కుక్కట్పల్లి కనుక, నెక్స్ట్ స్టెప్ కుక్కట్పల్లి కనుక న్యాచురల్ రెంట్స్ కొద్దిగా తాకింటాయి దానికి. కానీ ఒక వింత చెప్తాను, ఈ కుక్కట్పల్లిలో కూడా రెంట్స్ బై నెక్స్ట్ ఇయర్ దాటంగానే ఒక 25-30% పడే ఛాన్సెస్ ఉన్నాయి. నేను కూడా తిరిగిన మొత్తం కుక్కట్పల్లి మొత్తం తిరిగి చెప్తున్నాను మీకు కనిపించని సైలెంట్ రెవల్యూషన్ రియల్ ఎస్టేట్లో జరుగుతుంది. ఈ వీడియో ట్యాగ్ చేసి పెట్టుకోండి. 1 year 1.5 year తర్వాత చూడండి, నేను చెప్పింది కాకపోతే నండి. సైలెంట్ రెవల్యూషన్ జరుగుతుంది. ఆ సైలెంట్ రెవల్యూషన్ దిల్సుఖ్ నగర్లో జరిగిపోయింది, కుక్కట్పల్లిలో ఇనీషియల్ స్టేజ్లో ఉంది. ల్యాండ్ హోల్డింగ్స్ ఉన్నవాళ్ళు, అగ్రికల్చర్ ప్రాపర్టీస్ ఉన్నవాళ్ళు, హైదరాబాద్లో ఆపర్చునిటీస్ స్టాగ్నెట్ అయిపోయినాయి అనుకున్న వాళ్ళు ఇయర్లీ ఒక 3-4% ఆంధ్రాకు మైగ్రేట్ అవుతున్నారు. నా దగ్గర స్టాటిస్టిక్స్ ఉన్నాయి. ఓన్లీ 3-4% కుక్కట్పల్లి ఏరియాలో. దిల్సుఖ్ నగర్లో మైగ్రేషన్ చాలా ఎక్కువ ఉంది, 8-10% ఉంది. దిల్సుఖ్ నగర్ ఇస్ బేసికలీ ఏ స్టూడెంట్ లెడ్ పాపులేషన్. అంటే హాస్టల్స్ అవి చదువుకోవడానికి ఉంటున్న ఏరియా దిల్సుఖ్ నగర్. చదువుకొని ఎంప్లాయ్మెంట్ కోసం వెతుక్కుంటున్న ఏరియా కుక్కట్పల్లి. బేసిక్ డిఫరెన్స్. దిల్సుఖ్ నగర్లో 8-10% మైగ్రేట్ అయిపోతుంటే కుక్కట్పల్లిలో 3-4% ఎవ్రీ ఇయర్ మైగ్రేట్ అయిపోతున్నారు. ఎవ్రీ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది, బిఫోర్ ఇయర్ నుంచి, లాస్ట్ ఇయర్ నుంచి. అది బలోపేతం అవుతుంది. ఇట్ కెన్ క్రాస్ 8% బై నెక్స్ట్ ఇయర్. అంటే కుక్కట్పల్లి కూడా స్లోగా ఖాళీ అవుతుంది. కుక్కట్పల్లిలో ఒక స్పెషాలిటీ ఉంది. కంపేర్డ్ టు దిల్సుఖ్ నగర్ అసెట్ ప్రైజెస్ కుక్కట్పల్లిలో ఫాస్ట్గా పడతాయి. దిల్సుఖ్ నగర్లో రెంట్స్ పడ్డాయి, కుక్కట్పల్లిలో అసెట్ ప్రైజెస్ పడిపోతాయి. అంటే ఫ్లాట్ వాల్యూస్ అవన్నీ ఇప్పటికే ఘోరంగా ఉన్నాయి, ఇంకా ఘోరంగా అవుతాయి. ఎందుకంటే కుక్కట్పల్లిలో విపరీతమైన డెన్సిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎక్కువ ఉంది, కాంపిటీషన్ ఎక్కువ ఉంది. సెల్లింగ్ అయ్యేటప్పుడు కూడా కాంపిటీషన్ ఎక్కువై విపరీతంగా నెక్స్ట్ 1-1.5 yearలో కుక్కట్పల్లిలో యూ కెన్ సీ 40% ఫాల్ ఇన్ అసెట్ ప్రైజెస్. ఇది గుడ్ న్యూస్. సెకండ్ హ్యాండ్ ప్రాపర్టీస్ కొనే వాళ్లకు ఇది కుక్కట్పల్లి విల్ బికమ్ ఎ గుడ్ న్యూస్. దిల్సుఖ్ నగర్లో ప్రైజెస్ స్టేబుల్గా ఉన్నాయి, రెంట్స్ లేవు. కుక్కట్పల్లిలో రెంట్స్ ఉన్నాయి, అసెట్ ప్రైజెస్ స్లాష్ అవుతూనే ఉన్నాయి ప్రతి ఇయర్. నెక్స్ట్ ఇయర్ ఎండ్ వరకు మనం 40% ప్రాపర్టీ ప్రైజెస్ పడిపోయేది చూస్తాం. మైగ్రేషన్ విల్ టచ్ 8% ఇన్ కుక్కట్పల్లి బై నెక్స్ట్ ఇయర్ ఎండ్. డేటా ప్రకారంగా చెప్తున్నా, నేను ఆషామాషిగా మాట్లాడాను. నమ్ముతే నమ్మండి, లేకపోతే చావండి, మీ చావు మీరు చావండి. ఎవరైనా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు
కుక్కట్పల్లి దిక్కు సెకండ్ హ్యాండ్ ప్రాపర్టీస్పై కన్నేయండి. దిల్సుఖ్ నగర్లో వేసినా లాభం లేదు. ప్రైజెస్ సాలిడ్ ఉన్నాయి, రెంట్స్ లేవు. అంటే అసెట్పై రియలైజేషన్ రాదు. అంటే మీరు ఎంత ఖర్చు పెడతారో ఆ రాబడి దిల్సుఖ్ నగర్లో రాదు. కుక్కట్పల్లిలో అసెట్ కొనాలి, రెంట్లపై ఉండొద్దు. సేమ్ ఏరియాస్ విత్ సేమ్ నేటివ్ పాపులేషన్ డిఫరెంట్ నీడ్స్ కోసం ఉంటున్నారు. అక్కడ డిఫరెంట్ అసెట్ వాల్యూస్ ఎట్లా జంబల్ అవుతున్నాయి చూడండి. కుక్కట్పల్లి దిక్కు అసెట్ కొనాలి, రెంట్లో ఉండొద్దు. ఇక్కడ రెంట్లో ఉండాలి, అసెట్ కొనొద్దు. బోత్ ఆర్ ఆంధ్ర డామినేటెడ్ ఏరియాస్. అయితే ఈ వెస్ట్ హైదరాబాద్ ఈ రెండింటిని ఒక రకంగా నిలబెట్టాయి, మోసం చేశాయి. ఈ వెస్ట్ హైదరాబాద్ డెవలప్ కాగానే సడన్గా సౌత్ ఈస్ట్ హైదరాబాద్, ఈస్ట్ హైదరాబాద్ ఒక గ్రోత్ ప్రాజెక్టుల నుంచి సడన్గా డిప్ అయింది. నేను లాస్ట్ టైం చెప్పిన ఆ డిప్ అసెట్స్ ఫ్యూచరిస్టిక్గా ఇక్కడ బిల్డ్ అయినాయి. పాపులేషన్ వెస్ట్ హైదరాబాద్కి షిఫ్ట్ అయింది. ఇది ఈస్ట్ హైదరాబాద్కి శాపంగా మారింది. ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ఏం జరుగుతుందంటే వెస్ట్ హైదరాబాద్లో ప్రాపర్టీస్ అమ్మి పీపుల్ విల్ షిఫ్ట్ టు ఈస్ట్ హైదరాబాద్. మీరు అవుతుందా లేదా మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి. నా దగ్గర భయంకరమైన డేటా ఉంది. ఆ డేటా ఫాలో అయితే బిల్డర్లు కూడా గట్టెక్కుతారు. లేదు అని మొండేసిండ్రు, కమెంట్స్ పెట్టిండ్రంటే వాళ్ళ కర్మ, వాళ్ళ సావు, మీరు సావు మీ సావండి. నేను పెద్ద బిల్డర్లకు కూడా చెప్తున్నాను, నా దగ్గర ఉన్న డేటా మీ దగ్గర లేదు. నెక్స్ట్ 2 years 3 yearsలో వెస్ట్ హైదరాబాద్లో అమ్మి ఈస్ట్ హైదరాబాద్కి వస్తారు. ఈస్ట్ హైదరాబాద్లో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరిగిపోతుంది. అసెట్ ప్రైసెస్, ఎగ్జిస్టింగ్ అసెట్ ప్రైసెస్ నెక్స్ట్ ఇయర్ తర్వాత 2 years తర్వాత దిల్సుఖ్ నగర్ లేదా ఈ విజయవాడ హైవేపై స్లోగా పడటం స్టార్ట్ అవుతుంది. అంటే సెంట్రల్ దిల్సుఖ్ నగర్, కొత్తపేట్ ఇటువంటి ఏరియాస్ స్లోగా అసెట్ ప్రైస్ పడతాయి. ఎందుకంటే వెస్ట్ హైదరాబాద్లో సెల్ చేసి ఈస్ట్ హైదరాబాద్లో ఉంటారు. విచిత్రం అనిపిస్తుంది కదా. చూస్తూ ఉండండి, మన ఛానల్ చెప్పింది కరెక్ట్ అవుతుందా లేదా. కుక్కట్పల్లిలో నెక్స్ట్ 5 years వరకు కొత్త అసెట్స్ రావు. సారీ, కొత్త అసెట్స్ బిల్డ్ కావు. అయినా దానికి ప్రీమియం ఉండదు. సెకండ్ హ్యాండ్ ప్రాపర్టీస్దే నెక్స్ట్ 3 years వరకు కుక్కట్పల్లిలో రాజ్యం వెళ్తుంది. నెక్స్ట్ 3 years 4 years వరకు కుక్కట్పల్లిలో సెకండ్ హ్యాండ్ ప్రాపర్టీస్ పడిపోయి అవే బయింగ్ సెల్లింగ్ జరుగుతుంటుంది. కానీ ఈస్ట్ హైదరాబాదులో వెస్ట్ హైదరాబాదులో అమ్మి 3 years చూడండి, వెస్ట్ హైదరాబాద్లో సెల్ చేసి ఈస్ట్ హైదరాబాద్ వైపు వస్తారు. దానికి టెక్నికల్ రీజన్స్ కూడా ఉన్నాయి. వెస్ట్ హైదరాబాద్లో రాబోయే 3 yearsలో పాపులేషన్ డెన్సిటీ, అసెట్ కొని దాంట్లో ఉండే వాళ్ళ సంఖ్య 5 to 10% పెరిగితే వెస్ట్ హైదరాబాద్ ఆ పాపులేషన్ని సస్టైన్ చేయడానికి న్యాచురల్ రిసోర్సెస్ తగ్గి అసెట్ వాల్యూస్పై ఎఫెక్ట్ పడి వెస్ట్ హైదరాబాదులో ప్రాపర్టీస్ అమ్మి జనాలు ఈస్ట్ హైదరాబాద్కి వస్తారు. ఇది అవుతుందా లేదా మీరు చూస్తూ ఉండండి, జస్ట్ వాచ్ చేయండి. మనం ఎక్కడ పోము, మీరు ఎక్కడ పోరు. ఇది రియల్ ఎస్టేట్ బిల్డర్స్కి నేను ఆఫర్ ఇస్తున్నాను, ఫ్రీ ఆఫర్. నేను చెప్పిందే జరుగుతుంది, అలాగే జరుగుతూ ఉంటుంది. కళ్ళు అప్పగించి మీరు చూసుకుంటూ అట్లా మగ్గిపోతారు. వెస్ట్ హైదరాబాద్లో 5 to 10% గ్రోత్ వస్తే అక్కడ రిసోర్సెస్ భంగపడి అక్కడ ఉండటం కష్టమై జనాలు అక్కడ ఈస్ట్ హైదరాబాద్ వాళ్ళు ఎవరు వెస్ట్ హైదరాబాద్లో అసెట్స్ బై చేసిండ్రో వాళ్ళంతా సెల్ చేసి ఈస్ట్ హైదరాబాద్కి వస్తారు. అమ్మి ఇక్కడ వస్తే వాళ్ళకి అట్లీస్ట్ 20% డిస్కౌంట్లో సేమ్ ప్రాపర్టీ దొరుకుతుంది. బికాజ్ ఇట్స్ టూ లేట్. నేను కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందే మీరు అమ్మేసుకోండి అని చెప్పిన.
చాలామంది విన్నారో కొంతమంది వినలేదు. ఎవరు విన్నారో లేదో మనకు తెలియదు. కానీ కాంగ్రెస్ పార్టీ రాకముందు మీరు వెస్ట్ హైదరాబాద్లో సెల్ చేస్తుంటే ఇప్పుడు ఈస్ట్ హైదరాబాద్లో విల్ గెట్ గోల్డెన్ ప్రాపర్టీస్ నెక్స్ట్ 1 ఇయర్లో. ఎవరు సెల్ చేసుకోలేదో వాళ్ళు 2-3 ఇయర్స్లో సెల్ చేస్తే ఈస్ట్ హైదరాబాద్కి వచ్చేసరికి వాళ్ళకు ఓన్లీ 10-20% డిఫరెన్స్ కనిపిస్తుంది ప్రాపర్టీ ప్రైజెస్లో. రెంటల్ ఈల్డ్స్ ఇంకా తగ్గుతాయి. కొత్త ప్రాపర్టీస్ యొక్క రెంట్స్ ఈస్ట్ హైదరాబాదులో చాలా తగ్గుతాయి. అంటే ఒక వెస్ట్ హైదరాబాద్ ఒకటే సైడ్ డెవలప్ చేస్తే 2 ప్రామినెంట్ ఏరియాస్ యొక్క స్థితిగతులు ఎలా మారబోతున్నాయో నేను మీకు ఒక హింట్ ఇస్తున్నా. దానిపై మీరు ఆలోచించండి వెదర్ యు ఆర్ గోయింగ్ ఇన్ రైట్ డైరెక్షన్ అని. నేను వెనక్కి పోను, ఎందుకంటే నా దగ్గర డేటా ఉంది. ఇలాగే జరుగుతూనే ఉంటుంది. కళ్ళ ముందే జరుగుతా చూసుకుంటుండండి. కనెక్టివిటీ పెంచినా కేవేట్ కనెక్టివిటీ మీరు ఎంత పెంచుకోండి, నేను చెప్పిన సంఘటనలు ఒకటానికొకటి జరుగుతూనే ఉంటాయి. బిల్డర్లు కూడా అలర్ట్ అయిపోండి, ఎక్స్ట్రాలు చేయకండి. మీ టైం అయిపోయింది, టైం అప్. ఇప్పుడు ప్రాక్టికల్ రెంటల్ మార్కెట్స్ డిమాండ్ సప్లైని డిసైడ్ చేస్తాయి. ప్రాక్టికల్లీ రెంట్ ప్రైజెస్ ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్లో, కుక్కట్పల్లిలో, దిల్సుఖ్ నగర్లో, ఎక్సెప్ట్ దిల్సుఖ్ నగర్, అదర్ ఏరియాస్లో రెంటల్ మార్కెట్ విల్ డిసైడ్ అసెట్ ప్రైజెస్. రాబోయే 3 ఇయర్స్ అదే జరుగుతుంది. అప్పుడు అసలు ప్రాక్టికల్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో డిమాండ్ సప్లై ఈజీగా తెలిసిపోతుంది. హౌసింగ్ లోన్స్ పడిపోయాయి, ఎవరు అప్రోచ్ కూడా అవుతలేరు, ఎవరు తీసుకుంటారు కూడా లేరు. ఒక పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఒక నెలలో 10 ఫ్లాట్లు కూడా అమ్ముడుపోతలేవంటే వేలాది ఫ్లాట్లలో 10 ఫ్లాట్లు కూడా అమ్ముడుపోతలేవు. ఇది రియాలిటీ. నా దగ్గర డేటా ఉంది. నన్ను ద్వేషించినా ఏం చేసినా మీ డేటా నా దగ్గర ఉన్నంత మీ దగ్గర కూడా లేదు. నేను చాలా విచిత్రంగా స్టడీ చేస్తాను మార్కెట్. మీరు అట్లా విచిత్రంగా చేయలేరు. ఎందుకంటే మీకు ఊహ ముఖ్యం, గెస్ వర్క్ ముఖ్యం. ఫ్యూచరిస్టిక్ థింకింగ్లో తప్పు లేదు. ప్రాక్టికల్ ఆన్ గ్రౌండ్ డేటా పెట్టుకొని ఫ్యూచరిస్టిక్గా థింక్ చేయడంలో తప్పులేదు. కానీ ఫ్యూచరిస్టిక్గా థింక్ చేసేసి తర్వాత ఆన్ గ్రౌండ్ డేటా తెప్పించుకోవడం మూర్ఖత్వం. కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ బై చేసే కమ్యూనిటీకి, రియల్ ఎస్టేట్ సేల్ చేసే కమ్యూనిటీకి ఈ వీడియో ఒక అంటే గేట్వే టు హెల్. రాబోయే రోజులు నరకప్రాయం ఎలా అవుతాయో నేను ఈ చిన్న డేటా మీ ముందర ఇచ్చి చెప్తున్నా. ఈ సాధారణంగా కనిపించే ఈ వీడియో యొక్క మాటలు రేపు రియల్ ఎస్టేట్ పతనానికి ఒక చెక్ పోస్ట్ ఉంటుంది కదా, దానిలాగా పనిచేస్తుంది. ఇది పాస్ అయినరు అంటే మీకు ఇంకా ముందర నరకం ఉంటుంది. కాబట్టి నేను చెప్పినట్టు క్లియర్గా ఎకనామిక్, సోషల్, పొలిటికల్ ఇండికేటర్స్ రెడ్ ఫ్లాష్ లైట్ వేస్తున్నప్పుడు మీరు మూర్ఖంగా ప్రవర్తించి మొండి వాదనలు చేసి ఇంకా ఈ హైరైజ్ సంస్కృతిని కంటిన్యూ చేసిందంటే ఈ హైరైజ్ వల్ల ఆల్ ఓవర్ హైదరాబాద్ 7 ఇయర్స్లో కుదుపుకు గురై ఇప్పుడు డ్యామేజ్ ఎంత అయిపోయేదంటే బియాండ్ రిపేర్. చాలామంది నేను యాంటీ రియల్ ఎస్టేట్ వ్యూ వేయంగానే నవ్విండ్రు. ఫస్ట్ ఇనిషియల్లీ మెట్రో అనగా నవ్విండ్రు. మెట్రో తెలుసా ఎట్టుంటుంది? మెట్రో అర్థమవుతుందా? మెట్రో ఎట్లుంది? ఇప్పుడు అన్ని ఫ్రీ కార్డ్స్ రద్దు, అన్ని డిస్కౌంట్స్ రద్దు. ఉత్సవ వేయడానికి 2 రూపాయలు, పైకాన పోతే 5 రూపాయలు. 3 బోగీలు, చచ్చి చెడి దాంట్లోనే ఎక్కాలి. ఇది మెట్రో రైలు ఇస్తున్న మీకు సదుపాయాలు.
కనెక్టివిటీ. రేపు కనెక్టివిటీ గురించి ఒక స్పెషల్ ఎపిసోడ్లో మీ అందరూ ఆశ్చర్యపోయే విధంగా నేను కొన్ని విషయాలు బయటపెడతాను. అవి కూడా రియాలిటీ, నిజంగానే కళ్ళ ముందర జరుగుతూ ఉంటాయి. మీ పని ఏమంటే చూస్తూ ఉండాలి, అనుభవిస్తూ ఉండాలి, ఎంజాయ్ చేస్తూ ఉండాలి, కొంతమంది ఏడుస్తూ ఉండాలి. మీకు ఈ చిన్న టిప్ నచ్చినట్టయితే, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. నమస్కారం.